హలో అండి. ఇప్పటికే మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది నేను ఎలాంటి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అనేది. మీరు డెప్త్‌గా చూసేసేయండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు లైక్స్ ఇస్తేనే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకురావడానికి మీ ముందుకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. హలో అస్సలాముఅలైకుం. నమస్తే ఎవ్రీవన్ అండి. ఇక్కడ నేను చాగబండ గ్రామము, రాయచోటి తాలూకా చిన్నమండ మండలం అండి. ఇక్కడ నుంచి నేను తీస్తున్నాను. ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా రైతుల కష్టాలు మీకు తెలియజెప్పడానికి అని చెప్పి తీశానండి నేను. చూస్తున్నారు కదా, మామిడికాయలు అయితే ఎలాగ వేస్ట్గా పడేస్తున్నారు. ఇదంతా అంటే వాళ్ళు చాటను తీస్తారండి. ఇక్కడంతా మొత్తం మార్కెటింగ్ జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న పల్లె నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడాను, పల్లెలలో ఏవైతే ఇంకా వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి లోళ్ళతో తోలుతుంటారండి. కొంచెం సైజులో కానీ అలా చిన్నగా ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడంతా చాటని తీసేస్తారు. సపరేట్ తీసేసి మొత్తం అంతా కూడాను పడేస్తుంటారనమాట. పడేసేది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ రైతుల కష్టాలు ఒకసారి చూస్తారు మీరు కూడా అని నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూడండి అక్కడైతేను మొత్తం అంతా ఇంకా ఇది మండీ లోపలండి. రైతులందరూ మార్కెట్ ఎలా చేస్తుంటారో ఇక్కడ మొత్తం అంతా అంతే, అందరూ కూడా అంతేనండి. ఇది మార్కెట్ అండి. ఇక్కడ షెడ్ లోపల ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారండి. వీళ్ళైతే మొత్తం అంతా చూస్తున్నారు కదా, మామిడికాయలు ఏవైతే సైజు బాగుంటాయో అవి మాత్రమే తీసుకుంటారు. ఇలా బాక్సులలో ప్యాకింగ్ చేసుకుంటుంటారు. వచ్చేసిందల్లా మొత్తం అంతా లోడింగ్ చేయడానికి అనమాట. ఇక్కడ నుంచి ఏదైతే చిన్న చిన్న కాయలు కానీ కొంచెం చిన్న మచ్చ వచ్చినా కూడాను, సైజు బాగలేకపోయినా లేదు, వంకర టింకరగా అట్లా ఏదన్నా ఉన్నా కూడాను మొత్తం తీసేస్తారండి. చాలా అంటే చాలా నష్టం అవుతుంది రైతులకు. ఎందుకంటే ఇప్పుడు అసలు కాయలు కాయడమే తక్కువైతేను ఇంకా దాంతోపాటు తీసుకొచ్చిన ఇవి కూడాను ఇంకా ఇందులో కూడా మొత్తం అంతా తీసేస్తే వాళ్ళకి ఇంకా ఏం మిగులుతుందో ఒకసారి మీరే చూసి చెప్పండి. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది రైతులది ఈ విషయం. ఎందుకంటే వ్యాపారాలు చేసుకునేటోళ్ళు వాళ్ళు అక్కడ వనాలు తీసుకునే వాళ్ళ దగ్గర అయితే మొత్తం అంతా నెట్ పేమెంట్ కడతారు. తర్వాత ఇందులో వచ్చిండేది వాళ్ళకి లాభం ఏదైనా వస్తుందంటే మందులు ఇవన్నీ పోను వాళ్ళ కష్టం ఇంతమన్నా మిగులుతుంది అనుకుంటారు. కానీ వాళ్ళ కష్టార్జితం కూడా మిగిలిపోవటానికి ఏ సూచన అయితే ఉండదండి. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి తీసినుండేదే అండి నేను ఇంతకుముందు చూపించాను కదా, అదంతా వేస్టేజ్గా పడేస్తుంటారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకవేళ ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి అది చాటను వీళ్ళు పడేస్తుంటారు కదా, అంటే సపరేట్ తీసేసి ఉంటారు కదా, ఆ కాయలు తీసుకొచ్చి మళ్ళీ రీసేలింగ్ అలా కావాలంటే చేసుకోవచ్చండి. ఏదో ఎవరికన్నా అవసరం పడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూడండి ఒకసారి ఎవరికైనా ఏదైనా అవసరం మనం చిన్నమన్నా చేసుకుందాము అనిపించుకునే వాళ్ళకైతేనే కంపల్సరీ ఆ కాయలు అయితే తీసుకెళ్ళేసి మీరైతే సేలింగ్ చేసుకోవచ్చండి. అదంతా ఇంకా ఫ్రీనే కాబట్టి మీరు సేలింగ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో వస్తుందండి అమౌంట్ అయితేను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఈ రైతు కష్టాలు నేను మైండ్లో పెట్టుకునేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది. నాకైతే చాలా బాధ అనిపించింది. అందుకని ఆ మామిడికాయలు అదంతా చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించేసి నేను ఈ వీడియో తీయడం జరిగిందండి.